హలో అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఆద్య బర్త్‌డే రోజు నైట్ కేక్ కటింగ్ అండ్ డెకరేషన్‌తో ఆద్యకి ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోలేదు కదా! ఇప్పుడైతే షేర్ చేసేసుకుంటున్నాను. ఆద్య డ్రెస్ వచ్చేసి భలే ఉంది కదా! బుట్ట బొమ్మలాగా. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి ఈసారి ఈ మోడల్‌లో అంటే నేను బుట్ట బొమ్మ లాంగ్ ఫ్రాక్స్ అట్లా తీసుకుంటాను. లేదు అనుకుంటే ఆద్యకు తగ్గట్టుగా కొంచెం ఆహ్, వెస్టర్న్ వేర్ టైప్‌లో తీస్తాననమాట. కొంచెం ట్రెడిషనల్ వేరు, వెస్టర్న్ వేర్ 2 కవర్ చేసేస్తాను ఆద్య బర్త్‌డేకి. అట్లా. ఇక్కడ పిక్స్ చూసారా? యాక్చువల్‌గా ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను. కానీ ఆ రోజు కరెక్ట్‌గా వీడియో తీసే టైంని బయట వర్క్ ఏదో జరుగుతుంది. రీసౌండ్ వస్తుందనమాట. బోర్ ఏదో ఏస్తున్నారు. వామ్మో! ట్రై చేశాను పెట్టడానికి కానీ అవ్వలేదు. నేను బర్త్‌డేదని చెప్పి హ్యాపీ బర్త్‌డే అని చెప్పి తీసుకున్నాను. ఇదొచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాననమాట. జస్ట్ సింపుల్‌గా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. అక్కడ ఒక బుడ్డోడొచ్చాడండి. ఆ బుడ్డోడిది ఫిట్ చేస్తుంటే ఉంది అస్సలు నిలబడట్లేదు వాడు. నేను ఫిట్ చేస్తాను కింద పడిపోద్ది. నేను ఫిట్ చేస్తాను కింద పడిపోద్ది. ఇక్కడ బుడ్డోడిదనమాట. ఇంకిక్కడ పిక్స్ చూసారా? ఈ లైటింగ్ పిక్స్ అంతా కూడా నేను ఈ సెట్టింగ్ వచ్చేసి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. డెకరేషన్‌ది ఒకటొచ్చి మీషోలో తీసుకున్నాను. బర్త్‌డేది వచ్చేసేమో ఫ్లిప్‌కార్ట్ అండ్ లైటింగ్స్ వచ్చేసి మీషోలో అనుకుంటా తీసుకున్నాను. ఇక ఈ బుడ్డోడి గురించి చెప్తుంది. బర్త్‌డే టీమ్‌లో వచ్చిందనమాట. అయితే ఇక్కడ పిక్స్ అనేవి నేను ఒక 2 డేస్ ముందు సెలెక్ట్ చేశాను. ఆద్య ఫస్ట్ బర్త్‌డే నుంచి బర్త్‌డేకి ముందు అవి కొన్ని పిక్స్ ఉంటాయి కదా! అవి నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాననమాట ఇక్కడ. చాలా బావుందండి. ఆద్య ఫస్ట్ బర్త్‌డే నుంచి కొన్ని కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా! బర్త్‌డేకి అదే పుట్టిన పిక్కు, పుట్టిన డే తీసిన పిక్కు, ఆ తర్వాత 1 ఇయర్ పిక్కు, ఆ తర్వాత చాలా పిక్స్ పోయాయి. పెన్ డ్రైవ్‌లో ఏస్తే అవి కొన్ని పిక్స్ కూడా పోయాయన్నమాట. నా దగ్గర ఉన్నాయి అండ్ మా తమ్ముడు వాళ్ళ దగ్గర, అక్క వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా కలెక్ట్ చేసి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. మినిమమ్ ఫస్ట్ ప్రతి బర్త్‌డే పిక్ కూడా మాక్సిమం నేను తీసుకున్నానన్నమాట. ఫోటోస్ చేయడానికి. వాటిల్లో అవి ఈ పిక్స్ అనమాట. కొన్ని మా అత్తయ్యతో దిగింది, అమ్మతో దిగింది, మా అక్కతో దిగిన పిక్స్, వాళ్ళ డాడీతో దిగిన పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ స్కేటింగ్ చేస్తున్న పిక్స్. అండ్ ఒక పార్క్‌కెళ్తే సరదాగా తను యోగాలా కూర్చుంటే అప్పుడు చిన్నప్పుడు థర్డ్ ఇయర్ అనుకుంటా పాపకి అప్పుడు. ఇక్కడ వచ్చేసి అత్తయ్యతో దిగింది, మా నానమ్మతో దిగింది. అండ్ మదర్స్ డేకి మా అమ్మగారు అండ్ అక్క వచ్చారనమాట. ఆ రోజు సడన్‌గా అనుకోకుండా ఆ రోజు వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ రోజు మేము దిగిన పిక్స్. అండ్ సంక్రాంతి టైంలో సరదాగా భోగిపళ్ళు వేసే ముందు రోజు నలుగది పెట్టుకొని పిల్లలకి స్నానాలు చేయించాము. ఆ పిక్స్ అవన్నీ కూడా క్యారీ చేసి అంటే ప్రతి ఒక్క మెంబర్‌తో అక్కతోటి, మా చెల్లెలతోటి చెల్లితో ఉన్న పిక్కు దొరకలేదు నాకు. అదెందుకో అండ్ నా పిక్ కూడా దొరకలేదు. ఉన్నవి ఆ రోజు అలాగా నాకు సెట్ కాలేదు. కొన్ని పిక్స్ అనమాట. అలాగే అమ్మతోటి తనకి మేము ఒక ప్లేస్‌లో మొక్కుకున్నాము. అంటే మొక్కేమి కాదు. జస్ట్ అనుకున్నాం తీయించాలి. వెంట్రుకలు తీయించాలనుకున్నాము. ఆ టైంలో అక్కడ తీయించిన పిక్ ఒకటి అండ్ వాళ్ళ అన్నయ్యతో దిగిన పిక్కు. మా గ్రూప్ ప్రవేశం టైంలో అన్నా, చెల్లెలు ఇద్దరు కూడా గుమ్మం దగ్గర కూర్చొని ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న పిక్ అనమాట. నాకు చాలా ఇష్టము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది కూడా మా మధ్య గారు ఎవరో తీశారు ఆ పిక్‌ననమాట. మేము గూడా తీయలేదు. ఆ పిక్ ఒకటుంటుంది. అండ్ మేము కాకినాడలో ఉన్నప్పుడు రింకు పంచెకట్టుది డ్రెస్ ఉంటే అది ఆద్యకేసి తీసిన పిక్సు. అండ్ మేము కాకినాడలో ఉన్నప్పుడు మేము ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు మా కింద పద్మ గారని చెప్పి వాళ్ళ అమ్మాయి మేమందరం కలిసెళ్ళాము. అక్కడ తనతో దిగిన పిక్కు. అంటే కొన్ని కొన్ని మెమోరీస్ చూడగానే అది ఫోటోస్ రూపంలో గానీ, వీడియోస్ రూపంలో గానీ ఉంటే అలాగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా! పలానా ప్లేస్‌కి వెళ్ళాము అన్నట్టుగా. ఇక్కడొచ్చేసి రింకు బర్త్‌డేకి తీసిన పిక్ అనమాట. అలా కొన్ని కొన్ని మెమోరీస్ ఏంటంటే హోలీకి గానీ అండ్ వచ్చేసి రాఖీ పౌర్ణమికి గానీ అలా కొన్ని కొన్ని పిక్స్ తీశాననమాట. అవి ఇక్కడొచ్చేసి రీసెంట్‌గా దిగిన పిక్ అనమాట. మా అక్కను, ఆద్య అనమాట. ఇక్కడొచ్చేసి ఆద్య చెప్తుంది తన పిక్స్ ఎక్కడెక్కడేనని. మాక్సిమం ఆద్యకు కూడా అన్ని పిక్స్ తెలుసు. ఎందుకంటే నేను మొబైల్‌లో చూపించినప్పుడు ఇది పలానా పిక్కు, ఇది పలానా ప్లేస్‌కెళ్ళినప్పుడు పిక్కు, ఇది నువ్వు ఎగ్జిబిషన్‌లో దిగిన పిక్కు, ఇది పలానా వాళ్ళతో దిగిన పిక్కు, లేకపోతే నువ్వు పార్క్‌కెళ్ళినప్పుడు దిగిన పిక్ అని అట్లా అన్నీ చెప్తాం. ఆద్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా సింపుల్‌గా నేను డెకరేషన్ కూడా పెద్దగా ఏమి మనీ పే చేయలేదండి. చాలా తక్కువ ఒక 300 రూపీస్ ఏమో ఇవన్నీ తీసుకోవడానికి. అది కూడా నేను ఎప్పుడైనా ఉంటాయి అన్నట్టుగా తీసుకోవడం జరిగింది. అట్లా ఈరోజు యూజ్ అయింది. ఎప్పుడు
బ్యాక్‌గ్రౌండ్‌కి రిబ్బన్ టైప్‌లో పెట్టి హ్యాపీ బర్త్‌డే అని పెడుతున్నాం కదా! ఈసారి డిఫరెంట్‌గా ఆద్యకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. తన పిక్స్ తను చూసుకున్నప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! అట్లా ఉండాలని చెప్పి నేను ఈ టైపు డెకరేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ పిక్స్‌తో తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. చూడ్డానికి కొంచెం సింపుల్‌గా ఉన్నా కూడా దాంట్లో ఉన్న మెమోరీస్ అన్నీ ఉన్నాయి చూసారా? హార్ట్‌ఫుల్ మెమోరీస్ అనమాట అవన్నీ కూడా. ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ చేయించేద్దాము. వాళ్ళ డాడీ లేట్ అయిపోయారు. 7కి కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటే 9 అయిపోయింది. ఆ రోజు పాపం తను మా హస్బెండ్ బయటికెళ్ళడం, కొంచెం అక్కడ వర్కు గమ్మున కంప్లీట్ అవ్వక లేట్ అవ్వడం జరిగిపోయింది. ఇంక వచ్చేటప్పటికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాము. ఇంక రాగానే కేక్ అది తీసుకొచ్చేసారు. అందుకే ఎప్పుడు పిల్లల బర్త్‌డే కూడా మేబీ ఎవ్వరు ఉండరండి. నేను, మా హస్బెండు, పిల్లలు. ఎందుకంటే ఊర్లో ఉండము. మేము మదనపల్లిలో ఉంటాము. ఇంకా అమ్మ వాళ్ళు గాని, అత్తయ్య వాళ్ళు గాని ఎవరు రారు. అండ్ బయట ఎవరినైనా పిలుద్దామన్నా కూడా మేము కేక్ కటింగ్ చేసే టయానికి అసలు సెట్టే కాదు. ఒక సంవత్సరం అనుకుంటా ఆద్య బర్త్‌డేకొచ్చారు. మళ్ళీ ఎప్పుడు గూడా అంటే అంత కుదరదు. ఎందుకంటే మా హస్బెండ్‌కు ఉండే జాబ్‌కి ఇంక పిల్లలకి మాకసలు సెట్ కాదు. ఎవరినైనా పిలిచిద్దాము అన్నా గూడా ఇంక మేమే అక్షింతలవి వేసేసి వాళ్ళన్నీ బ్లెస్ చేసాడు. ఫస్ట్ టైము వాళ్ళన్నీ అసలు మా రింకుకైతే ఎంత సిగ్గోనండి. వాళ్ళ చెల్లెళ్ళు కూడా గబుక్కుమని ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకోడు. ఒరేయ్ పెట్టుకోరా చెల్లిరా అన్నా కూడా నో మమ్మీ, నో మమ్మీ అంటూ ఉంటాడనమాట. నేను చెప్తాను చెల్లెలు కదమ్మా! చెల్లెలు నువ్వే చూసుకోవాలి. రేపు పొద్దుట ఎవరు ఏమనకుండా నువ్వే బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండాలి. అది ఇది అంటాను. దానికి ఫుల్ సపోర్ట్ ఉంటాడు. అంటే కొన్ని థింగ్స్ వాడికి నచ్చవనమాట. ఇలాగా హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం. ఒరేయ్ చెల్లే కదా నాన్న అన్నా కూడా వాళ్ళనే కదా ఎప్పుడో మా దగ్గరికి కూడా అండి. నా దగ్గరికి గట్టిగా వచ్చి ఎప్పుడో ఒక టైంలో అంటే ఒక 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి మమ్మీ అని గట్టిగా వచ్చి హగ్ చేసుకుని లేదా డాడీ అని చెప్పి అంటాడు. లేదంటే వాడి పని ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయడనమాట ఎవరి మీద కూడా. వాళ్ళ చెల్లిని ఎవరైనా ఏదన్నా అన్నా కూడా సీరియస్ అవుతాడు. మమ్మీ చెల్లి ఇట్లా చేసింది, ఇలా చేయకూడదు కదా చెల్లికి నువ్వు చెప్పు అంటాడు. అండ్ గుడ్ ఏదో బ్యాడ్ ఏదో కూడా అన్నీ మ్యాక్సిమం తెలుస్తూ ఉంటాయన్నమాట రింకుకి. ఇక్కడ ఇంకా క్యాండిల్స్ వెలిగిస్తాను అని చెప్పి అన్నాడు. మ్యాజిక్ క్యాండిల్స్ అయితే నేను ఆల్రెడీ ఇంట్లో మ్యాజిక్ క్యాండిల్స్ ఉంటే అవి పెట్టాము. ఎంత బాగుందో కదండి మా మధ్య నా దిష్టే తగిలేటట్టుంది. కరెక్ట్గా రోజు నేను ఒక ఫ్లవర్ తీసుకొచ్చాను చామంతి పువ్వుది. ఫ్లవర్ ఏంటంటే సేమ్ పింక్ డ్రెస్ కలర్ అయింది. కరెక్ట్గా సెట్ అయ్యింది అక్కడ. తన డ్రెస్కి ఆ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ ఉన్న డెకరేషన్ ఫుల్గా సెట్ అయింది కదా. నాకు అలానే అనిపించింది చాలా బాగా సెట్ అయిందని. బర్త్డేస్ కూడా ఎప్పుడు చాలా సింపుల్గా చేసుకుంటామండి. ఉన్న దాంట్లో సింపుల్ అంటే సింపుల్గా చేస్తాను. జస్ట్ బ్యాక్ సైడ్ డెకరేషన్ మట్టికి నీట్గా చేస్తాను. ఎందుకంటే వాళ్ళ బర్త్డేకి వాళ్ళకి మెమొరీగా ఉండిపోవాలి. ఒక పిక్ చూసినప్పుడు కానీ ఏదైనా కూడా వాళ్ళకి మెమొరీగా ఉండిపోవాలని చెప్పి పిల్లలు ఇద్దరు బర్త్డేస్ కూడా ఎప్పుడు కూడా పేరెంట్స్గా మేమిద్దరం ఉంటాము. ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ పేరెంట్స్ మేమిద్దరం దగ్గరగా ఉంటే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూనే వాళ్ళ బర్త్డేస్ అయితే జరుపుకుంటారు. అండ్ స్కూల్కి వెళ్తారు. స్కూల్లో నీట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. రింకు బర్త్డేకి వచ్చేసి పాపం జూన్ 10 వస్తుంది. పాపం స్కూల్ ఉండదు. నేను అంటాను నీ చెల్లి బర్త్డేకైనా నువ్వు చాక్లెట్స్ బిస్కెట్స్ పట్టుకెళ్ళంటే లేదు మమ్మీ ఎవరి బర్త్డేకి వాళ్ళే ఇచ్చుకోవాలి అని చెప్తూ ఉంటాడనమాట. అట్లా ఉంటాడు. ఇంకా వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ చేసే ముందు తెలిసిందే కదండి, ఇంకా రీల్స్ అనో ఫొటోస్ అని అవన్నీ తీసుకుంటూ ఉంటాము కదా. ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తున్నాను ఆద్యకి. హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య ఎన్నిసార్లు చెప్పినా, ఎందుకంటే నా బంగారు తల్లి కదా. అండ్ మా అబ్బాయి కూడా చాలా ఇద్దరు పిల్లలు అంటే మాకు అంటే ఇష్టం. ఎవరి పిల్లలు అంటే వాళ్ళకి ఇష్టమే. కొంచెం మన పిల్లల మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉండి కాకి పిల్ల కాకికి ముద్దు, కుక్క పిల్ల కుక్క ముద్దు అన్నట్టు నా పిల్లలు నాకు ముద్దు అన్నమాట. ఇంకా అలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఆ రోజు డిన్నర్ కూడా ఏమి సింపుల్గా ప్రిపేర్ చేసామండి. లేట్ అయిపోయింది చెప్పాను కదా. మా హస్బెండ్ రావడం నాకు ఆ రోజు 9:30 కేక్ కటింగ్ అయ్యేటప్పటికే 9:30 అంటే ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత మన రీల్స్ అని అవి ఉంటే మన బ్యాక్ సైడ్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉంటే మళ్ళీ నీ మామూలుగా ఉండవు కదండి. బ్యాక్ సైడ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసేవాడికి 9:30 or 10 అయిపోయింది. ఇంకా ఆ టయాన్ని ఏమీ చేయలేక నేను మార్నింగ్ వచ్చి వెజ్ బిర్యానీ చేశాను. మా రోజు మేము నాన్ వెజ్ తినండే అందుకని వెజ్ బిర్యానీ చేశాను. స్కూల్కి అది పట్టుకెళ్ళారు.
ఇంక ఈవినింగ్ వచ్చేసి చపాతీలు చేద్దాము అని చెప్పి ప్రిపేర్ అయిపోయానమాట. ఫుడ్ వరకు వచ్చేసి సింపుల్గా, ఎప్పుడూ కూడా హెవీగా చేసుకోండి, సింపుల్గానే చేసుకుంటాము. పిల్లకి అదే ఆ రోజు మట్టుకి సేమియా అండ్ గులాబ్ జామ్ చేశాను స్పెషల్ కింద అంతే. ఫుడ్ వరకు వచ్చేసి అండ్ నైట్ ఇంకా చపాతీ అండ్ పెసరట్లు వేసాము. లాస్ట్లో ఉంటుంది ఆ వీడియో క్లిప్ కూడా చూడండి. నాయన చపాతీ నా చావుకు వచ్చినట్టు అనిపించింది ఆ రోజు. అది ఎట్లేసినా రావట్లేదు, ఉన్నదే కొంచెము పిండి, అదే ఒక 5 అట్లు ఏమో వస్తే ఒక 4 అట్లు పోయినాయి, ఒక అట్టు అనుకుంటా. అది కూడా దిబ్బ రొట్టె వేస్తారు చూసారా, దిబ్బ రొట్టెలా వేస్తే వచ్చిందనమాట అది కూడా. ఇక్కడ ఇంకా ఆద్యకి నేను కేక్ తినిపించేసాను, ఆద్య నాకు కేక్ తినిపించింది. మా ముచ్చట్లు అయిపోయినాయి అనమాట. ఇంకా మేము ముగ్గురం పిక్స్ తీస్తున్నాము. వీడియో వచ్చేసి మా హస్బెండ్ తీస్తున్నారు, అందుకని ఈ ఫ్రేమ్లో లేరు. నెక్స్ట్ ఫ్రేమ్లో వచ్చేసి మా హస్బెండ్ కూడా ఉంటారు. రింకు వీడియో తీస్తాడనమాట. రింకు వీడియో తీస్తున్నాడు, లేకపోతే ఫ్రేమ్కి పెట్టాము. ఇక్కడ వచ్చేసి ఏమంటారు దీన్ని, ఫ్లవర్ ఏదో బెలూన్ టైప్లో ఉంటుంది కదా, అది పేల్చాము కానీ సైడ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా హస్బెండ్ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ఇంకా పైనుంచి వేసేస్తున్నారు. యాక్చువల్గా ఆ బెలూన్ అనేది రింకు పేల్చాలనుకున్నాడు, కానీ వాడికి అంత నా హ్యాండ్కి అవ్వట్లేదు. ఇంకా రింకు హ్యాండ్కి ఎట్లా అవుతుందని చెప్పండి. ఇక్కడ నేను ఏమేమి ప్రిపేర్ చేశానన్నా చూపిస్తున్నాను. అండ్ మనకి తెలిసిన వాళ్ళకి అది ఇస్తాం కదా. అక్కడ వచ్చేసి నేను కేకు అండ్ బిస్కెట్స్ అండ్ మిచిరి అండ్ గులాబ్ జామ్ సేమియా అనమాట. సేమియా అండ్ గులాబ్ జామ్ ఇంట్లో ప్రిపేర్ చేసి, ఇంకా కేక్ మనం ఆర్డర్ చేసి తెచ్చుకున్నదే. ఇంకా మిర్చీలు అంతా కూడా బయట నుంచి తీసుకొచ్చేసినాయి. ఇది షార్ట్ కోసం తీయమన్నాను, 2 టైమ్స్ తీసాడు కానీ సెట్ కాలేదు. సరేలే ఉంటుందిలే అని చెప్పి వీడియోలో యాడ్ చేసేసాను. భలే అనిపించింది. మరి ఇంకో ఇదంతా కూడా క్యాప్చర్ చేసింది, మ్యాక్సిమం వీడియో అంతా కూడా మరి ఇంకో క్యాప్చర్ చేశాడు ఇయర్. అదొక మెమొరీలా ఉండిపోవాలని చెప్పి నేను ఫుల్ మొత్తం ప్రతి వీడియో పెట్టుకున్నాను అనమాట. ఇంకా క్లైమాక్స్లో మా హస్బెండ్ నేను మళ్ళీ యాక్చువల్గా ఇది క్లిప్ ముందు పెట్టాలి, నాకు మళ్ళీ క్లిప్ మిస్ అయిందనమాట. మధ్యలో ఒక క్లిప్ మిస్ అవ్వడం వల్ల ఇది లాస్ట్కి వచ్చేసింది. మా హస్బెండ్ నేను అక్షింతలేసి పిల్లని బ్లెస్ చేస్తున్నాము. ఎప్పుడు మా మధ్య హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. తను ఏవైతే చేయాలనుకున్న ప్రతి పని సక్సెస్ కావాలి. తను ఏం చదవాలనుకుంటే చదవాలి, మంచి జాబ్ చేయాలి. తన ఇష్టం జాబే చేస్తుంది, ఆ బిజినెస్ చేస్తుంది, ఇంకే వాట్ ఎవర్ ఏదైనా కానీ తను ఏదనుకుంటే అది ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి, ఒక స్ట్రాంగ్ గర్ల్లా ఉండాలన్నమాట. బీ హ్యాపీ అనమాట. తను హ్యాపీగా ఉంటే మేము మా ఇంట్లో, మా హస్బెండ్ మరి ఇంకో అందరూ హ్యాపీగా ఉంటాం. మా ఇంట్లో పిల్లలు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీనే అనమాట. మా అక్క వాళ్ళ పాప ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది విధుల. సేమ్ నాకు సిమిలర్గా ఆద్యవి విధులవి సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గర్ల్స్ అనమాట. అక్క వాళ్ళ పాప కానీ ఆద్య కానీ ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. నేను అదే అనుకుంటాను, ఎప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, ఏ సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేయగలగాలి అని చెప్పి సేమ్ అట్లా ఫేస్ చేస్తుంది కూడా ఆద్య. ఇక్కడ ఇంకా ఫైనలీ వాళ్ళ